అగ్రరాజ్యం వేసిన అడుగు తప్పిందా? డొనాల్డ్ ట్రంప్ నమ్మిన వ్యూహం తిరగబడిందా? ఇరాన్ను లొంగదీసుకున్నారని ప్రపంచానికి చాటి చెప్పిన అమెరికాకు ఆ ఇరాన్ ఇచ్చిన షాక్ మామూలుగా లేదు. యురేనియం మా ఆస్తి, అది ఇచ్చే ప్రసక్తే లేదు అని ఇరాన్ గర్జించడంతో అగ్రరాజ్యం పరువు అంతర్జాతీయ వేదికపై బజారున పడింది. ఫిబ్రవరి 28 నుంచి వేల కోట్లు ఖర్చు చేసి ట్రంప్ చేసిన యుద్ధం ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరైందా? ఇన్ని దాడులు జరుగుతున్నా ఇరాన్ ఇంత ధైర్యంగా ఎలా ఉంది? ట్రంప్ గాలి తీసేసిన ఆ సంచలన నిజాలేంటో ఈ వీడియోలో చూద్దాం. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక సంచలన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై అభాసుపాలైంది. ఇరాన్ తన వద్ద ఉన్న 400 కిలోల యురేనియం నిల్వలను అమెరికాకు అప్పగించేందుకు అంగీకరించిందని, ఈ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేయడానికి తానే స్వయంగా పాకిస్తాన్లోని ఇస్లామాబాద్కు వెళ్తున్నారని ట్రంప్ ఘనంగా ప్రకటించారు. అయితే ట్రంప్ మాటల్లోని గాలిని తీసేస్తూ ఇరాన్ విదేశాంగ శాఖ అత్యంత వేగంగా స్పందించింది. ట్రంప్ చేసిన ప్రకటన కేవలం అవాస్తవమే కాదు, అది పచ్చి అబద్ధమని ఇరాన్ మండిపడింది. తమ దేశానికి చెందిన యురేనియం నిల్వలను ఏ ఇతర దేశానికి, ముఖ్యంగా అమెరికాకు ఇచ్చే ప్రసక్తే లేదని ఇరాన్ కుండబద్దలు కొట్టింది. ఇన్ని దాడులు జరుగుతున్నా, అగ్రరాజ్యం తనపై విరుచుకుపడుతున్నా ఇరాన్ చూపిన ఈ ధైర్యం ఇప్పుడు ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తోంది. ఇరాన్ ప్రభుత్వం స్పందిస్తూ యురేనియం అనేది తమ దేశ సార్వభౌమాధికారానికి మరియు జాతీయ ఆస్తికి చిహ్నమని, దానిని ఎక్కడికి తరలించే ఆలోచన తమకు లేదని స్పష్టం చేసింది. అమెరికా ఆశిస్తున్నట్లుగా యురేనియం అప్పగింత అనేది తమ చర్చల ఎజెండాలో లేదని, దానికి బదులుగా అమెరికా ఒత్తిడికి తాము తలొగ్గబోమని హెచ్చరించింది. అగ్రరాజ్యానికి ఇలా బహిరంగంగా మొహం మీద కొట్టినట్లు సమాధానం చెప్పడం అంటే అది ఇరాన్ యొక్క అచంచలమైన విశ్వాసానికి నిదర్శనం. అమెరికా తన ఆర్థిక మరియు సైనిక శక్తిని ఉపయోగించి ఇరాన్ను లొంగదీసుకోవాలని చూస్తోంది. కానీ ఇరాన్ మాత్రం తన ఆయుధ సంపదను, అణు నిల్వలను కాపాడుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ పరిణామం వల్ల అంతర్జాతీయంగా అమెరికా పరువు బజారున పడ్డమే కాకుండా ట్రంప్ దౌత్యపరమైన వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. అసలు విషయానికి వస్తే ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్ను దారికి తెచ్చుకోవడానికి ట్రంప్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరులా మారిపోయాయి. వేల కోట్ల డాలర్లు ఖర్చు చేసి అధునాతన క్షిపణులతో దాడులు జరిగినప్పటికీ అంతిమంగా ఇరాన్ నుంచి ఎటువంటి రాయితీని పొందలేకపోవడం అమెరికా సైనిక చర్యల వైఫల్యానికి అద్దం పడుతోంది. ఫిబ్రవరి 28 నుంచి జరుగుతున్న ఈ ఆపరేషన్లకు అమెరికా పెడుతున్న ఖర్చు అక్షరాల 40 నుంచి 50 బిలియన్ డాలర్లకు, అంటే మన కరెన్సీలో దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు చేరుకుందని పెంటగాన్ నివేదికలు చెప్తున్నాయి. ఇన్ని లక్షల కోట్లు ఖర్చు చేసినా ఒక్క గ్రామ్ యురేనియం కూడా అమెరికా చేతికి చిక్కకపోవడం ట్రంప్ సర్కార్కు భారీ పరాభవం. అందుకే నువ్వు చెప్పినట్టు ఇది పక్కాగా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. ఇరాన్ అణు సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఈ భారీ వ్యూహం ఇప్పుడు వెనక్కు తన్నింది. అమెరికా తన అమ్ముల పొద్దులోని అన్ని అస్త్రాలు వాడినా ఇరాన్ తన పట్టును వీడకపోవడం గమనార్హం. అంటే ట్రంప్ ఇప్పటిదాకా చేసిన యుద్ధం వల్ల అమెరికా ఖజానాకు గండిపడిందే తప్ప ఆశించిన రాజకీయ లేదా వ్యూహాత్మక ఫలితాలు దక్కలేదు. ఇరాన్ యొక్క ఈ తెగువ వెనుక రష్యా మరియు ఇతర మిత్ర దేశాల బలమైన మద్దతు ఉంది అనేది స్పష్టమవుతోంది. అమెరికా పెట్టిన యుద్ధం వల్ల ఇరాన్ చితికిపోతుందని ట్రంప్ భావించి ఉండొచ్చు. కానీ ఇరాన్ మాత్రం తన వద్ద ఉన్న ప్రతి గ్రామ్ యురేనియంను కాపాడుకుంటూ అమెరికాకే సవాల్ విసురుతోంది. ట్రంప్ తన ఇస్లామాబాద్ యాత్ర ద్వారా ప్రపంచానికి ఒక పెద్ద విజయాన్ని చూపిద్దామని ప్లాన్ చేస్తే ఇరాన్ ఆ ప్లాన్ను ఆదిలోనే తుంచేసింది. ఇన్ని దాడులు, ఇంత నష్టం తర్వాత కూడా ఇరాన్ తల వంచకపోవడం చూస్తుంటే అమెరికా తన వ్యూహాన్ని మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ చేసిన యుద్ధ ఖర్చు మొత్తం వృధా కావడమే కాకుండా ఇరాన్ ఒక శక్తివంతమైన దేశంగా మరింత దృఢంగా నిలబడ్డం అమెరికాకు అతిపెద్ద పరాభవం.